హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవిలో ఒక చిట్టి ఉడుతుండేది. ఆ ఉడతకి ఆడుకోవటం అన్నా, గింజలు కలెక్ట్ చేసుకోవటం అన్నా చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టంతో పాటు దానికి చాలా భయాలు కూడా ఉండేవి. ఇప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళి ఆడుకుంటే గబుక్కున కింద పడిపోతే, దెబ్బలు తగిలితే, రక్తం వస్తే, అమ్మో చేతులు విరిగిపోతే అన్న భయం. దానికి పీనట్స్ అంటే కూడా చాలా ఇష్టం. అవి తీసుకొచ్చుకోవడానికి వెళ్దాం అనుకున్నా, అమ్మో ఆ తోటలోకి పాము వస్తే, నన్ను కాటేస్తే, అమ్మ బాబోయ్ అంటూ చాలా భయాలు ఉండేవి దానికి. ఆ ఉడత ఇంకా మెల్లిగా పెద్దదవుతుంది. ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి వెళ్ళాల్సిన అవసరం దానికి ఎంతైనా ఉంది. కానీ వెళ్ళలేదు కదా, భయం కదా. ఇది గమనించిన ఉడత వాళ్ళ అమ్మ ఒకరోజు ఉడతని తీసుకొచ్చి, ఇదిగో ఇకపైన నీ పనులు నువ్వే చేసుకోవాలి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు వెళ్ళు అని అమ్మ చెప్పింది. దానికి ఉడత, మమ్మీ ప్లీజ్ మమ్మీ, నాకు భయం మమ్మీ, నాతో కాదు మమ్మీ, నా వల్ల అవ్వదు మమ్మీ, ప్లీజ్ మమ్మీ అంటూ ఏడ్చింది. ఇలా ఒక 2 రోజులు అంతే జరిగింది. ఇది చూసి ఉడత వాళ్ళ మమ్మీ, చూడు నాన్న, నువ్వు ఏదైనా సాధించాలి అంటే ముందు ఈ భయాన్ని గెలవాలి. ఈ భయాన్ని అంతటినీ నువ్వు పక్కన పెడితేనే ఏ విషయమైనా సాధించగలవు అని అమ్మ చెప్పింది. ఉడత చాలా ధైర్యం తెచ్చుకొని ఒకరోజు ఆ చెట్టు ఏదో దూకేద్దాము అని అనుకుంది. కానీ ఆ రోజు చాలా వర్షం పడింది. ఆ కొమ్మలేమో స్లిప్ అవుతున్నాయి. ధైర్యం చేసిందా, ఒక్కసారిగా కాలు జారింది. ఆ కొమ్మని చేయితో పట్టుకొని అలాగే ఉండిపోయింది. అప్పుడు గట్టిగా కళ్ళు మూసుకొని ఉడత వాళ్ళ మమ్మీ చెప్పిన మాట గుర్తు చేసుకుంది. నువ్వు ఏదైనా సాధించాలి అంటే భయాన్ని వదిలేయాలి అన్న మాట గుర్తు తెచ్చుకొని ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి గబుక్కున జంప్ చేసేసింది. నేను చేసేసాను, హే హోరే అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అయింది. అప్పుడు ఉడత వాళ్ళ నాన్న, చూసావా, ఒక్కసారి భయాన్ని గెలిస్తే నువ్వు ఎన్నెన్ని వింతలు చేయగలవో అని చెప్పింది ఉడత వాళ్ళ నాన్న. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మనలో కూడా చాలా భయాలు ఉంటాయి. ఏదైనా పని చేయాలి అని అంటే అది అలా జరుగుతుందో లేదో తెలియదు, కానీ ముందుగా అయితే భయం చాలా పడతాం. కాబట్టి ముందుగా ఆ భయాన్ని వదిలేసి రిజల్ట్ ఎలా అయినా రాని, నువ్వు నీ 100% మాత్రం ఇవ్వాలి. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.